టీవీ ప్రేక్షకులందరికీ ప్రార్థన అనే సిరీస్కి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్ ప్రార్థన వీరులు. ఈ రోజుల్లోనే కాదండి, బైబిల్ కాలంలో కూడా ప్రార్థన వీరులు ఉన్నారు. వారు ఎవరు, వారు ఏం చేస్తారో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మనతో పాటు ఉన్నారు మా వారు ప్రశాంత్ గారు. వారిని వెల్కమ్ చెప్తూ ముందున్న కార్యక్రమంలోనికి వెళ్దాం. వెల్కమ్ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ అండి. మరి ప్రార్థన వీరులు, దానియేలు ప్రార్థన ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అవునండి, దానియేలు చేసినటువంటి ప్రార్థన ఈరోజు ఈ రోజటి వరకు కూడా క్రైస్తవ సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. దానియేలు ప్రార్థన జీవితము చాలా గొప్పది. మనము కొన్నిసార్లు అది వివరించడానికి మన జీవితమే సరిపోదన్నట్లుగా మనము చూడగలుగుతాం కొన్ని సందర్భాలు. ఎందుకంటే ఆయన తన జీవితంలో ప్రార్థనను ఏనాడు విడిచిపెట్టలేదు, ఏనాడు ప్రార్థనను ప్రక్కన పెట్టలేదు. ఒకే ఒక్క కారణం, ప్రార్థనా పరుడు, ప్రార్థనా వీరుడు అనే ఒకే ఒక్క కారణాన్ని బట్టి దానియేలుకు అంత భయంకరమైనటువంటి కష్టం వచ్చినప్పటికీ కూడా దానియేలు వెనకాడలేదు. ప్రార్థన చేసేదానికి దేవుడి కోసము ఆయన ఎంతటికైనా తెగించాడు. అంటే ఆయనలో ఉండే ప్రార్థన శక్తి అలాంటిది. ప్రేయర్ వారియర్స్, ప్రార్థనా వీరులు అంటున్నారు. ఈరోజు చాలామంది ఇదేంటండి మీరు ఒక ప్రేయర్ వారియర్ టీంని ఏర్పాటు చేశారు, ఈ ప్రేయర్ వారియర్స్ ఏంటి అని కొన్ని సందర్భాల్లో కొంతమంది నా దగ్గర కూడా చాలామంది అడిగారు, ఏంటి ఈ రోజుల్లో ప్రేయర్ వారియర్స్ అంటే ఒక ట్రెండ్ అయిపోయింది అంటున్నారు. ప్రేయర్ వారియర్స్ అంటే వారు ప్రార్థనలో పోరాడేటటువంటి వారు. బహుశా ప్రార్థన పోరాటం అనేది వాళ్ళలో ఉందా లేదా తెలియదు, కానీ ఒక టీమ్గా ప్రేయర్ వారియర్స్ అని ఏర్పడుతున్నారు. తప్పులేదు, వారు ఆ ప్రార్థనా వీరుల యొక్క జీవిత గాథను తెలుసుకొని అందులో బలపడడం అనేది చాలా గొప్ప విషయము. కాకపోతే ఆ రీతిగా ఉంటున్నారా, ఆ రీతిగా నడుచుకుంటున్నారా లేదా అనేది వారు ప్రశ్నించుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలాగ ప్రార్థనా వీరులు అనేటటువంటి వారు, ప్రేయర్ వారియర్స్ ఇప్పటి కాదండి, బైబిల్ కాలంలో నుంచి కూడా మనము చూస్తాం. ఇలాంటి ప్రేయర్ వారియర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పోయిన కార్యక్రమంలో మనం యాకోబు గురించి చెప్పుకున్నాము. ఆయన ఈజ్ వన్ ఆఫ్ ది ప్రేయర్ వారియర్. ఆయన ప్రార్థనలో పోరాడుతున్నాడు. ప్రభుతో అన్నాడు, నువ్వు నన్ను దీవిస్తే కానీ విడిచిపెట్టనని. ఎపఫ్రా ఈజ్ ఫైటింగ్ ఇన్ ద ప్రేయర్, అంటే ప్రార్థనలో ఫైట్ చేస్తున్నాడు ఆయన. అందరూ దీవించబడాలి, అందరూ బాగుండాలని ప్రార్థనలో పోరాడుతున్నాడు ఆయన. ఇప్పుడు దానియేలును కూడా మనం చూస్తున్నాం. కాబట్టి దానియేలు చేసినటువంటి ప్రార్థన ఏదైతే ఉన్నదో అది ఈనాటికి కూడా క్రైస్తవ సంఘాన్ని కదిలిస్తుంది, క్రైస్తవ సంఘాన్ని ప్రేరేపిస్తుంది, క్రైస్తవ సంఘాన్ని బలపరుస్తుంది. ఇక్కడ కొన్ని విషయాలు చూస్తే ఎన్ని ప్రభావాలు చూపిస్తున్నాయి. ఆత్మవిశ్వాసం పెంచుతుంది. అంటే దానియేలు చేసిన ప్రార్థనా జీవితం ద్వారా, ఆయన కలిగి ఉన్నటువంటి ఆ ప్రార్థనా జీవితాన్ని బట్టి ఆయన చేసిన ప్రార్థన ఈరోజు మనకి ఎలాంటి ప్రభావాలు చూపిస్తుందంటే, ఒకటి ఆత్మవిశ్వాసం, రెండవది విశ్వాసాన్ని బలపరుస్తుంది, అలాగనే మన ప్రార్థనా జీవితాన్ని ఇంకా ఆత్మీయంగా బలపరుస్తుంది, పాపాన్ని తొలగిస్తుంది, తర్వాత ప్రేమను పెంపొందిస్తుంది, సమాధానము శాంతిని పెంపొందిస్తుంది, సహనమును ధైర్యమును పెంపొందిస్తుంది. ఎందుకంటే ఆయన సహనం కలిగి ఉన్నాడు, ఆయన మీద నిందలేశారు, ఆయన సహనం కలిగి ఉన్నాడు, ఆయన తీసుకెళ్లి సింహాల బోన్లో వేసిన ధైర్యం కలిగి ఉన్నాడు. అందుకని సహనమును ధైర్యమును పెంచుతుంది. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడేటందుకై ఈ ప్రార్థన అనేది సహాయపడుతుంది. ఈ చివరి దినాల్లో మనం కూడా చాలాసార్లు అన్యాయానికి లొంగిపోతుంటాం. అన్యాయం మన మీద తిరగబడి చేస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు, ప్రార్థన మనకి ఇన్ని విషయాలు నేర్పిస్తుంది. అది దానియేలు ప్రార్థన జీవితం నుంచి మనం నేర్చుకుంటున్నాం. చాలా చక్కగా చెప్పారండి. మరి దానియేలు ప్రార్థన పరుడు అని ఎలా చెప్తారు? దానియేలు ప్రార్థనా పరుడని దానియేలు గ్రంథం ఒకసారి మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో 6వ అధ్యాయము 10వ వచనం చూస్తే దానియేలు ఎలాంటి వాడు, దానియేలు గురించి రాయబడినటువంటి మాట ఒక్కసారి మనం చదువుకుందాం. 6వ అధ్యాయము 10వ వచనం. రాజుకు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాడు. అంటే ఇక్కడ మనం గ్రహిస్తే దానియేలు గారు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారు, లేదా ఆయన ఒక గొప్ప ప్రార్థనా పరుడు అని చెప్పడానికి ఇదొక్క ఆధారం సరిపోతుంది. ఈ లేఖన ఆధారమే మనకు పెద్ద సాక్ష్యం. అంటే
ఒక శాసనం రాయబడింది. ఏమనంటే ఆ విగ్రహానికి తప్ప ఎవరిని ఆరాధించకూడదు, నమస్కారం చేయకూడదు. కానీ ఇట్టి భయంకరమైనటువంటి శాసనము రాయబడి, అంటే ఎవరైనా ఆ విగ్రహానికి ప్రార్థన చేయకపోతే, ఆరాధించకపోతే, మీరు మీ దేవుళ్ళకు ప్రార్థన చేస్తే ఇదిగో ఇంత భయంకరమైన శిక్ష ఉన్నదని చెప్పినప్పటికీ కూడా ఆ శిక్షను ఏమాత్రము లక్ష్య పెట్టకుండా, ఆ శాసనాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా, ఆ శాసనం ఉన్నప్పటికీ కూడా రాజుగారు ఆ శాసనం చేసినప్పటికీ కూడా ఈ దానియేలు అక్కడికి వెళ్ళిపోయి తన కిటికీ గది తలుపులు తెరిచి యెరూషలేము వైపు చూస్తూ దినానికి 3 మార్లు యథాప్రకారంగా, అంటే యథావిధిగా, రెగ్యులర్గా, తరచుగా ప్రార్థన చేస్తూ వచ్చాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం ఏంటంటే ఆయన ప్రార్థనా పరుడా కాదంటే ఖచ్చితంగా ఆయన ప్రార్థనా పరుడు. ఆయన బబులోను దేశానికి చెరపట్టబడ్డాడు, ఆయన బబులోను దేశంలో ఉన్నాడు, బానిసగా ఉన్నాడు. అయినా కానీ ప్రార్థించేదానికి ఏమాత్రం అవకాశము లేదు, అనుకూలమైన పరిస్థితులు లేవు. అయినప్పటికీ కూడా దానియేలు ప్రార్థన చేస్తున్నాడు అంటే ఆయన ప్రార్థనా పరుడు. ఈ మాట మనం కాదు, బైబిల్ సర్టిఫై చేస్తుంది. ఆయన యథావిధిగా దినమునకు 3 మార్లు ప్రార్థన చేశాడు. రాజుగారికి భయపడలేదు, శాసనాలకు భయపడలేదు, దేవునికి మాత్రమే భయపడ్డాడు. ప్రార్థనలో యథావిధిగా కొనసాగించాడు. చూడండి, యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా దినమునకు 3 మార్లు ప్రార్థన చేశాడని రాయబడింది. కాబట్టి ఆయన ప్రార్థనా పరుడే. కష్టాలు వచ్చినా ప్రార్థన ఆపలేదు, బాధలు వచ్చినా, సంతోషం వచ్చినా ప్రార్థన ఆపలేదు. ఆయన చక్కటి ప్రార్థనా పరుడు. చాలా చక్కగా వివరించారండి. మరి ముందున్న ప్రోగ్రామ్కి మనం మూవ్ ఆన్ అవ్వకన ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అలాగే అండి. చూస్తున్నారు కదా ప్రేక్షకులారా, ప్రార్థన వీరుల గురించి మరి ఇంకా ఎన్నో అద్భుత విషయాలు మనం తెలుసుకోబోతున్నాము. దానికన్నా ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకొని మరలా కలుద్దాం. ప్రార్థన అనే సిరీస్కి తిరిగి స్వాగతం. వెల్కమ్ బ్యాక్ ప్రశాంత్ గారు. ప్రార్థన వీరుల గురించి చాలా చక్కగా మాకు వివరిస్తున్నారు. థాంక్యూ అండి. మరి దానియేలు ప్రార్థన జీవితం నుండి మనం ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చు చెప్తారా? ఇంతకుముందు మనం తెలుసుకున్నట్లుగా దానియేలు ప్రార్థనా వీరుడు. అవును. ఆయన కష్టంలోనూ నష్టంలోనూ ప్రార్థనను ఏ రోజు విడిచిపెట్టలేదు. భయంకరమైనటువంటి శాసనము రాయబడ్డప్పటికీ కూడా రాజుగారికి భయపడలేదు, రాజుగారి శాసనానికి భయపడలేదు. అనుదినము 3 మార్లు, అంటే డైలీ 3 టైమ్స్ ప్రార్థన చేశాడని బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తుంది. అందులో నుంచి అనేకమైనటువంటి పాఠాలు మనము నేర్చుకోవచ్చు. ఈరోజు చాలామంది ప్రార్థన దేవుడు వినట్లేదు, మా ప్రార్థనకు సమాధానం ఇవ్వట్లేదని ప్రార్థన ఆపేస్తున్నారు, లేదా కష్టాలు వచ్చినాయని ప్రార్థన ఆపేస్తున్నారు. రకరకాల సమస్యలతో వారు ప్రార్థనను విడిచిపెడుతూ ఉన్నారు. మరి దానియేలును మనం ఉదాహరణగా తీసుకున్నప్పుడు మనం ఎక్కడ ఉన్నామనేది కూడా మనం ఆలోచించాలి. ఇక్కడ ముందుగా చూస్తే దానియేలు యొక్క జీవితం నుండి మనం నేర్చుకునే కొన్ని పాఠాలు. ఆయన దేవునితో ప్రతిరోజు మాట్లాడుతూ వచ్చాడు. దేవునితో మాట్లాడకపోతే తన జీవితమే, తన దినము అంధకారంలోనికి వెళ్ళినట్లుగా భావించేవాడు దానియేలు. తర్వాత ఒప్పుకోవడం పశ్చాత్తాపంలో ఒక భాగం అయిపోయింది కాబట్టి ఆయన పాపాలు ఒప్పుకునేవాడు. ప్రభువా నేనేమైనా పాపం చేశా అంటే దానియేలు చేసినటువంటి ప్రార్థనా జీవితంలో ఆయన పాపాలు ఒప్పుకున్నాడు. వినయంగా ఉన్నాడు ఆయన. వినయంగా అంటే దానియేలు దేవుని ముందు తనను తాను తగ్గించుకున్నాడు అంటే అది వినయంలో ఒక భాగమే. ఎందుకంటే ఆయన బానిసగా పట్టబడ్డాడు, కానీ ప్రాంతానికి వెళ్ళాడు. అననుకూలమైన పరిస్థితులు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన చాలా వినయంగా దేవుని యొక్క సన్నిధిలో నడుచుకుంటున్నాడు, వినయంగా ఉన్నాడు. తర్వాత విశ్వాసంతో ఉండటం చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే అక్కడ పరిస్థితులు ఏమో ప్రతికూలంగా ఉన్నాయి. ఎలాగైనా నా దేవుడు తప్పిస్తాడు, నన్ను కాపాడుతాడు, నన్ను రక్షిస్తాడు, నా ప్రార్థన ఫలితము తీసుకొని వస్తుంది, నా ప్రార్థన నిష్ఫలితం ప్రయోజనం లేకుండా పోదు అని ఒక విశ్వాసం ఆయన కలిగి ఉన్నాడు దానియేలు గారు. తర్వాత దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ప్రార్థన కంటూ ఒక సమయాన్ని కేటాయించాడు. మనం చూస్తే దానియేలుతో పాటు ఉన్నటువంటి చాలామంది ప్రజలు ఏంది ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు ఈ టైంలో, ప్రతిరోజు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు అని ఆరా తీస్తే అనుదినము 3 మార్లు ప్రార్థన చేసేవాడని వాళ్ళు గ్రహించారు. ఎంత డ్యూటీలో ఎంత బిజీగా ఉన్నా, ఎంత ప్రోగ్రామ్స్ ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా ఆ టైంకి వెళ్ళి ప్రార్థన చేస్తాడే దానియేలు. అంటే ఎంత ఒక ప్రిస్క్రైబ్ టైం పీరియడ్ పెట్టుకున్నాడు ఆయన, అంటే సమయాన్ని కేటాయించాడు. తర్వాత స్థలాన్ని మరియు సమయాన్ని గౌరవించాడు ఆయన. ఎలాగంటే యెరూషలేము దేవాలయం వైపు కిటికీలు తెరిచి తన గదిలోనికి వెళ్ళి, అంటే ఆ టైంని ఆ ప్లేస్ని ఎంత గౌరవిస్తున్నాడు, ఇక్కడ నుంచి నా ప్రభుకి కనెక్షన్ అని చెప్పేసి అట్లాగా ఆయన చేస్తూ ఉన్నాడు. తర్వాత శరీరంతో ప్రార్థన చేస్తారు, అంటే మోకాళ్ళు వంగి తన శరీరం అంతా
అక్కడ ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, అలసిపోయినప్పటికీ, ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రార్థన చేయడం, తర్వాత ప్రార్థనలో ఆనందిస్తున్నాడు. అంటే ఈరోజు ఈ కష్టం ఉంది, ఇక్కడ శాసనం రాయబడిందని కాదు, కానీ నేను ప్రభుతో మాట్లాడుతున్నాను, నేను ప్రభుతో మాట్లాడాను, ప్రభుతో ఇప్పటివరకు మాట్లాడుకొని వచ్చాను నేను అనే ఆనందములో ఆయన మునిగి తేలుతున్నాడు. కాబట్టి ఇవన్నీ మనకు పాఠాలే దానియేలు జీవితం నుంచి. చాలా చక్కగా వివరించారండి. అసలు దానియేలు ఎందుకు చెరపట్టబడ్డాడు? అవునండి, ఇలాంటి మాట నిజంగా ఈరోజు చాలా మంది ఆలోచించాలి. ఇంతటి భయభక్తులు కలిగిన వాడు ఎందుకు చెరపట్టబడ్డాడు? అసలు ఈయన ఆ యొక్క బబులోను దేశానికి ఎందుకు చెరగా తీసుకొని పోబడ్డాడు అంటే, ఆ రోజుల్లో దేవుడే అనుమతించాడు. మనం ఒకసారి దానియేలు గ్రంథం 1వ అధ్యాయం చూసినప్పుడు, దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో అక్కడ రాయబడినటువంటి మాట, ప్రభు యూదరాజు యెహోయాకీమును దేవుని మందిరంలో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. యూదా రాజు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. అంటే దేవుడు అనుమతించాడు దాన్ని. అయితే ఆ సమయంలో దానియేలు గారు అక్కడికి ఆ బబులోను దేశానికి చెరపట్టబడ్డాడు. చెరపట్టబడ్డప్పుడు అక్కడ దానియేలు గారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తినే భోజనం విషయంలో కానివ్వండి, తర్వాత ప్రార్థించే విషయంలో కానివ్వండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేశములో ఉన్న ప్రజలను, ఆ దేశములో ఉన్న రాజుగారిని ఆ దానియేలు గారు ఆకర్షించగలిగాడు. ఆయన ప్రార్థన వారిని ప్రభావితం చేయగలిగింది. అది దైవ నిర్ణయం. అంతే, ఈయన ఇక్కడ ఉండటం కాదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ప్రభువా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నాకు ఎన్ని బాధలు వస్తున్నాయి, నాకు ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి అంటే, ఆ సమస్యలను బట్టి, ఆ కష్టాలను బట్టి నీవు దేవుని మహిమపరుస్తూ అక్కడ ఉన్నవారికి కూడా నువ్వు ఆదర్శంగా ఉండి, ఈయన చాలా చాలా స్పెసిఫైడ్ పర్సన్, ఒక స్పెషల్ ఉన్నది, స్పెషాలిటీలో ఉంది, చాలా యూనిక్ పర్సన్ అన్నట్లుగా. అంటే నువ్వు దేవుని మహిమపరిచేదానికై అక్కడ దేవుడు నిన్ను ఉంచుతున్నాడు అనే విషయాన్ని కూడా గుర్తించాలి. దానియేలు గారు అక్కడ చెరపట్టబడ్డారు, కానీ దానియేలు గారిని తీసుకొని వెళ్ళి సింహాల బోనులో వేసినప్పుడు రాజుగారికి రాత్రంతా నిద్ర పట్టలేదు. అంటే రాజుగారు దానియేలుని ఎంత ప్రేమిస్తున్నాడో అక్కడ అర్థమవుతుంది. దానియేలు వెళ్ళి అంటాడు, రాజుగారు వెళ్ళి దానియేలుతో అంటాడు, ఓ దానియేలు, జీవము గల దేవుని ఆరాధిస్తున్న నీవు సజీవుడిగా ఉన్నావా? దేవుడు నిన్ను బ్రతికించాడా? అంటే ఆయన నోట్ల నుంచి వచ్చే సాక్ష్యం చూడండి. అన్యుడైనప్పటికీ కూడా జీవము గల దేవుని ఆరాధించుచున్న ఓ దానియేలు అని పిలిచాడు ఆయన. అంటే దానియేలు చెరపట్టబడ్డాడు, కానీ ఆ చెరలో ఉన్నప్పటికీ కూడా దానియేలు రాజరికంలో ఉన్నటువంటి ప్రజలను, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలను అందరినీ కూడా వారి మనసును దేవుని వైపు త్రిప్పగలిగాడు దానియేలు. అది దానియేలు యొక్క ప్రార్థనా శక్తి. ఎందుకు చెరపట్టబడ్డాడు? వారందరినీ కూడా వారి మనసును, వారి దృష్టిని దేవుని వైపు ఆయన ఆకర్షించగలిగాడు. అది దేవుని చిత్తము, అది దేవునికి మహిమ. చాలా చక్కగా చెప్తున్నారండి. మరి రాజు భోజనము స్వీకరించకుండా దానియేలు ఎందుకు నిరాకరించాడు? అవునండి, దానియేలు రాజుగారి భోజనమును స్వీకరించకపోవడానికి 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చదివితే, రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపంసకుల అధిపతిని వేడుకున్నాడు. అంటే ఈ భోజనాన్ని బట్టి నేను ఎందుకు దేవుణ్ణి ఒకవేళ అగౌరవపరుస్తానేమో, దేవునికి విధేయతగా వినయంగా ఉండటానికి అవకాశం ఉండదేమో. అంటే కొన్నిసార్లు భోజనము మన దృష్టిని ప్రార్థన నుంచి లోకం వైపు త్రిప్పడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి నేను చాలా సందర్భాల్లో ప్రేయర్ మీటింగ్స్కి వెళ్తుంటాను. అయితే ప్రేయర్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ప్రక్కనే ఒక మంచి డిష్ తయారు చేసి పెడుతూ ఉంటారు. వాక్యం చెప్తూ ఉంటాము, పాటలు పాడుతూ ఉంటాం, కానీ ఆ డిష్లో నుంచి వచ్చే స్మెల్ ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ ఇక్కడ నుంచి అక్కడికి డీవేట్ అయ్యి, ఈరోజు పలానా వారు ఈ భోజనం చేసి పెట్టారు ఖచ్చితంగా, లేకపోతే చాలా రుచికరమైనటువంటి భోజనం ఉంది అంటే మనము దేవుని ఆరాధించకుండా మన మైండ్ అనేది డైవర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దానియేలు ప్రార్థనాపరుడు, దేశము కాని దేశానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఒక బానిసగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఆ దేశంలో చాలా నిష్ఠగా ఉంటేనే, భక్తిగా క్రమశిక్షణగా ఉంటేనే ఆయన దేవునికి ఇంకా దగ్గరగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఏమో తినే విషయంలో, త్రాగే విషయంలో ఎక్కడ దేవునికి ఆజ్ఞని అతిక్రమించగలుగుతామేమో, లేకపోతే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేమేమో ఒక భయమైనలో ఉంది. కాబట్టి ఈ భోజనమును బట్టి నన్ను నేను అపవిత్రం పరచుకోను, ఎందుకంటే దేవుడు మాకు కొన్ని తినమన్నాడు, కొన్ని తినకూడదని చెప్పాడు. కాబట్టి నేను తినకూడనివి తిని దేవునికి ఆయాసకరమైనవి, ఇబ్బందికరమైనవి నేను తీసుకొని
నన్ను నేను అపవిత్రం చేసుకుని తీర్మానం చేసుకొని దానియేలు గారు ఏమన్నారంటే నేను ముట్టుకోను, నేను తిననని చెప్పి దాన్ని సులువుగా నిరాకరించగలిగారు. చాలా చక్కగా వివరించారండి. మరి ముందున్న కార్యక్రమంలో వెళ్ళకన్నా ముందు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రేక్షకులారా. మరిన్ని కొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకొని మరలా కలుద్దాం. ప్రార్థన అనే సిరీస్కి తిరిగి స్వాగతం. ప్రార్థన వీరుల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం రండి. వెల్కమ్ బ్యాక్ ప్రశాంత్ గారు. మరి ప్రార్థన వీరుల గురించి మనం చర్చించుకుంటున్నాం. దానియేలు మనలాంటి సాధారణ మనిషి అనుకోవచ్చా, లేదా ఎలాంటి వాడు అని బైబిల్ చెబుతుంది? దానియేలు ఎలాంటి మనుషుడు అనేది బైబిల్లో మనం చూస్తే దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనంలో దానియేలు ఎలాంటి మనిషి అనేది బైబిల్ సాక్ష్యం ఇస్తూ ఉంది. నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రును గారడి విద్య గల వారికిని కల్దీయులకును జ్యోతిష్కులకును పై అధిపతిగా అతనిని నియమించెను. అంటే దానియేలు గురించి మనం ఆలోచించినప్పుడు ఎలాంటి పేరు ఆయన కలిగి ఉన్నాడు, లేదా ఆ రాజ్యములో కానీ లోకములోనే కానీ ఎలాంటి మనిషి అయినా ఆయన ప్రార్థనా జీవితాన్ని బట్టి, ఆయన చేస్తున్న ప్రార్థనను బట్టి ఆయన ఏమైనా సాధారణమైన మనిషా అని మనం ఆలోచిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆయన సాధారణమైనటువంటి మనిషి కాదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు అని చెప్తుంది అనమాట. అందుకని ఆయనకున్నటువంటి ఆ ఆత్మను బట్టి రాజుకొచ్చిన కళను కళ భావాన్ని సులువుగా చెప్పగలిగాడు. ఉదాహరణకి నాకు ఒక కళ వచ్చింది, ఆ కళ మీకు చెప్తేనే అది ఎందుకు వచ్చింది, దేనికోసం వచ్చిందని మీరు నాకు తిరిగి మాట్లాడి చెప్పగలుగుతారు. కానీ రాజుగారికి వచ్చిన కళ ఆయనే మర్చిపోయాడు. తర్వాత మర్చిపోయి పిచ్చోన్లాగా అందరిని అడుగుతా ఉన్నాడు, ఆ భావం చెప్పండి లేదా కళ చెప్పండి అంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటి రాజుగారు, ఈయనకి ఏమైనా మతి భ్రమించిందా, ఆయన మర్చిపోయి మమ్మల్ని అడుగుతున్నాడు ఏంటి, గుర్తుపెట్టుకొని చెప్తే దాని భావం ఏంటో దాని కథ ఏంటో మేము చెప్తాం, కానీ ఈయన మొత్తానికే మర్చిపోయి నాకు కళ వచ్చింది అది మీరే చెప్పాలంటే ఇది ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ఆ దేశంలో ఉన్న జ్ఞానులు కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అనుకున్నారు ఇది దేవుడు తప్ప ఎవ్వరు కూడా చెప్పలేరు అని అనుకున్నారు. కానీ దానియేలు దగ్గరకు వచ్చినప్పుడు దానియేలు ఏమంటాడంటే ఆ కళ భావాన్ని చాలా సులువుగా రాజుగారికి చెప్పేస్తాడు. అయితే ఇదంతా పరిష్కారం దీనికి గల కారణం ఏంటంటే దానియేలు దేవతల ఆత్మ కలిగిన వాడు కాబట్టి ఆయన కళ భావాన్ని చెప్పాడు. అంటే దానియేలు ఒక సాధారణమైన మనిషి అని మనం చెప్పుకోవడానికి లేదు. ఆయన ఆత్మ దేవతల ఆత్మ కలిగినటువంటి వాడు. ఆయన పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు కాబట్టి ఆయన రాజు యొక్క కళను కళ భావాన్ని చెప్పి ఎవరెవరికంటే చూడండి ఒకసారి, శకునగాండ్రకును గారడి విద్య గల వారికిని కల్దీయులకును జ్యోతిష్కులకును పై అధిపతిగా దానియేలును నియమించాడంట. అంతమంది మీద దానియేలు గారు అధిపతిగా ఉన్న. ఎందుకండి ఇంతకుముందు మీరు అడిగారు దానియేలు గారు ఎందుకు చెరపట్టబడ్డారు అంటే ఇంతమంది మీద అధికారిగా ఉండి దేవుని ప్రజ, దేవుని కుమారుడు, ఒక ప్రార్థనా పరుడు, దేవతల ఆత్మ కలిగిన వాడు ఎంతమంది మీద అధికారిగా ఉండాలనేది దైవ నిర్ణయం, అది దేవునికి మహిమ. పాయింట్ నెంబర్ 2, రాజుగారి నోట్లో నుంచి ఓ జీవము గల దేవుని ఆరాధిస్తున్న దానియేలు నీవు సజీవుడవేనా అని వచ్చి అడుగుతున్నాడు అంటే అది దేవునికి మహిమ. 3వది పాయింట్ నెంబర్ 3, రాజుగారు ఆ రాత్రంతా కూడా నిద్రపోకుండా దానియేలు గారి గురించి చింతిస్తున్నాడు. నాట్య వాద్యములని ఆపివేశాడు, భోజనం చేయలేదు. ఆ రాత్రంతా ఆయన కూడా భోజనం లేకుండా ఫాస్టింగ్, అంటే మౌన ధ్యానములో దేవుడా నువ్వు నిజమైన దేవుడివి కదా, నీ కుమారుని బ్రతికించుకో, నీ కుమారునికి బ్రతికించుకో, నాకు ఇష్టం లేదు ఆయనకు చెరసాలలో సింహాల బోనులో వేయటం నాకు ఇష్టం లేదు, నువ్వు నిజమైన దేవుడని నీకోసం సింహాల బోనికి వెళ్ళాడు దానియేలు, నీ కుమారుని నువ్వే కాపాడుకో. మౌనంగా ఆయన ధ్యానం చేస్తున్నాడు, మౌనంగా ప్రార్థన చేస్తున్నాడు రాజుగారు. అంటే అన్ని రకాలుగా దానియేలు దేవుని మయంపరుస్తున్నాడు, దానియేలు కూడా గణపరచబడుతుంది. అందుకనే ఆయన అక్కడికి చెరపట్టబడ్డాడు. ఇక్కడ ఇంతమంది మీద ఆయన అధికారిగా ఉండగలిగాడు. చాలా చక్కగా వివరించారండి. మరి దానియేలు శిక్షించుటకు అధికారుల దగ్గర ఏదైనా బలమైన ఆధారం ఉందా? దానియేలు గారిని శిక్షించడానికి ఇప్పుడు వాళ్ళకి ఒక ఆధారం కావాలి. ఎందుకంటే ఒక రాజు చేసిన చట్టం ప్రకారంగా ఏ వ్యక్తినైనా మనం శిక్షించాలంటే ఆ వ్యక్తిలో ఏమైనా దోషం ఉండాలి, ఆ వ్యక్తి ఏదైనా తప్పు చేసిన వాడై ఉండాలి. కానీ 6వ అధ్యాయం 4-5 వచనాల్లో చూడండి, అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి
తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. చూసారా, అంటే దానియేలు ఎక్కడ దొరుకుతాడు, దానియేలులో ఏ తప్పు పట్టుకోవాలా, దానియేలుని ఎక్కడ ఇరికించాలా, ఆయన మీద ఎలాగ నింద వేయాలి. అంటే ఇప్పుడు మనం ఆలోచిస్తే యేసు ప్రభు వారి మీద కూడా ఇలాగనే శాస్త్రులు, సుంకరులు, పరిసయ్యులు ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ పట్టుకుందామా, ఎక్కడ నిందలేద్దామా, ఎక్కడ ఆయనను ఇబ్బంది పెడదామని చూస్తూ వచ్చారు. దొరకలేడు ఆయన. ఇక్కడ దానియేలు కూడా ఏ రీతిగా దొరకట్లేదు వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే చూడండి, 6వ అధ్యాయము 5వ వచనము, అందుకు ఆ మనుషులు దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందైనను అతనిలో లోపము కనుగొనలేమని కొనరి. అంటే ఎక్కడ దొరకడినా ఇంకా చాలా నీతిగా బ్రతుకుతున్నాడు, యథార్థంగా బ్రతుకుతున్నాడు, భక్తిగా ఉంటున్నాడు, ఏ తప్పు చేయట్లేదు, నోటి మాట కూడా కరెక్ట్గా ఉంది, ఎవరిని దూషించట్లేదు. మరి ఎక్కడ పట్టుకోవాలి ఇప్పుడు అంటే దేవుని విషయంలో పట్టుకోవాలి. ఆ రోజు రాజుగారి ప్యాలెస్లో భోజనం చేయమంటే చేయలేదు ఈయన. అంటే ఇంత పెద్ద భక్తిపరుడు ఆయన భోజనం, రాజభోజనమే స్వీకరించట్లేదు ఈయన. దాన్ని సులువుగా ప్రక్కన పెట్టాడు. ఈయనలో స్పెషాలిటీ ఏముంది పట్టుకుందామని చూశారు. ఇప్పుడు దేవుని విషయంలో తప్ప ఇంకెక్కడ దొరకడు. డైలీ ఈ టైంకి అనుదినము ముమ్మార్లు ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు. ఇక్కడ దొరుకుతాడు. ఈయన యెరూషలేము వైపు కిటికీలు తెరిచి తన గదిలో రహస్యంగా ప్రార్థిస్తున్నాడు. డ్యూటీ టైంలో ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు ఈయన? దేవుని పద్ధతి విషయంలో అయినా దొరుకుతాడు మనకు. అంటే దేవుని విషయంలో తప్ప ఇంకెక్కడ దొరకడు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. అంత భక్తిగా జీవిస్తున్నాడు దానియేలు. చాలా చక్కగా వివరించారండి. మరి ఈ కార్యక్రమాన్ని మనం ఒక చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రములనైనా దానియేలు ప్రార్థన జీవితము ద్వారా, దానియేలు ప్రార్థన వీరుడిగా మాకెన్నో విషయాలు నేర్పించాడు. అది మాకెంతో ప్రభావితము చేస్తుంది. అట్టి గొప్ప ధన్యతను, అట్టి ప్రభావమును మాకును మా ప్రియ ప్రేక్షకులకు మీరు అందించుమని, కలుగ చేయమని ప్రార్థిస్తూ మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. విన్నారు కదా ప్రేక్షకులారా, దావీదు ఎంత ప్రార్థనా పరుడో, ఎన్ని విజయాలు పొందుకున్నాడో. ప్రార్థన పోరాటంలో అపజయం లేదు, ఓన్లీ విజయం మాత్రమే. మరెన్నో విషయాలు మనం తెలుసుకోబోయే ముందు ముందున్న కార్యక్రమం మరొక ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు షాలోమ్.